మిమ్మల్ని చూసి సంజీవరావు బాధపడుతున్నాడు అనుకోండి, మీకు తల్లి అయితే తల్లి పెట్టి వస్తుంది. సంజీవ్ అంటే జానకిరాము. జానకిరాము కూడా దూరంగా ఉండే వ్యక్తి అనుకుంటే ఇబ్బంది ఉండేది. దానికి ఏమన్నా చేయాలా? దానికి ఏమన్నా చేసి అదే కదా అడుగుతున్నారు. నన్ను ఎందుకు అడుగుతారు? గురుగారిని అడగండి. దానికి ఏం చేయాలి అనుకునేది కదా. అనుకోవడం ఇంకో దానికి గురుగారు ఏమంటారంటే ఇంకో దానికి దేనికైనా అయితే ప్రాసెస్ చేయడాలు చెందడాలు ఇదంతా ఉంటుంది. నీ విషయమే కాబట్టి అనుకుంటే సరిపోతుంది. జానకిరామ్ నేను అనుకుంటున్నారు, జానకిరామ్ నేను కాదు అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసరికి అనుకోవడం సరిపోతుంది అన్నమాట. ఎక్కడైనా అంతే అనుకోవడమే. జాగా మీ స్వాధీనం ఉంటే దీంట్లోకి గొర్రెలు వచ్చినా గుడ్డు వచ్చినా తరిమేస్తారు. ఇది ఆయన కమ్మేసినారు అనుకోండి, మన తరుగుతారు. మీరు లేదు కదా. ఇప్పుడు మంది అనుకోవడం వల్ల ఫ్యాన్లు వేయాలా, అవి వేయాలా, ఇవి వేయాలని చూసాం. ఇప్పుడు దాకా గొడవ లేదు. ఏదో వేసుకుంటాడు వారికి ఎత్తుకుంటున్నాడు అనుకోవడం వల్ల ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అది అనుకోవటం వల్ల వస్తుంది. ఏ గొడవలు లేకుండా పోవు. ఇప్పుడు నాది అనుకుంటే వస్తుంది. అది నాది అనుకోవటంలో అవస్థ వస్తుంది. నాది అనుకున్నా పర్వాలేదు, నేనుగా ఉండడం. అదంటేనే నేను ఉంటేనే కదా నాది అంటాడు. అలా అంటారా? అంటాడు. అనుకోవచ్చు. బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు నిద్రలేసి డ్యూటీ అయ్యే వరకు 100,000 లెక్క పెడతాడు ఉంటాడు. ఇంటికాడ సొంత డబ్బు లెక్క పెడతాడు. అదే మాది లెక్క పెడతాడు. కానీ లేచిపోయేటప్పుడు ఇది నాదే అనుకొని పోడు. బ్యాంక్ ఇదని అటు పెట్టేసిపోతుంది. ఇంట్లో డబ్బు అట్టు అనుకోడు కదా, నాది అనుకుంటుంది. అక్కడ తేడా కొడుతుంది. డబ్బు ఉండటం పోవటం అది తేడా. ఉదయం లేచి నేనే లెక్క పెట్టినానని ఆ కట్ట అయితే జేబులు పెట్టుకుని పోయేది అనుకున్నదా. ఏడు కూడా మనం ఉన్న రోజులు లెక్కలు పెడతానే ఉంటుంది. ₹1 కనీసం తను తానైనా ఎత్తుకొని ఎడకపోయేటట్టుంది. వదిలేసే కదా పోతుంది. అప్పుడు ఎత్తపోయేది ఏదైనా ఉంటే అది నాకే అనుకోండి, తప్పు లేదు. అదేదో ఇప్పుడే వదిలేయమంటున్నారు. ఎప్పుడైనా వదిలేస్తే హాయిగా ఉంటాడు, వారిపోతే అవస్థ పడుతుంటాడు. ఎలాగో వదిలేయాలి. ఎట్లా వదిలేయాలి? అప్పుడైతే బలాత్కారంగా వదిలేయాలి, ఇప్పుడైతే ఫ్రీగా వదిలేస్తే హాయిగా ఉంటుంది. వదలడం మామూలే. బలాత్కారంగా ఎందుకు వదలడం? హాయి అయిపోతుంది అని వదిలేస్తే హాయిగా మీరు. వాడు ఇంట్లో ఉండేవాడు సొంత ఇంటికి సొంత దారు ఏమేమి చేస్తాడు. నిద్రలేసి కళ్ళెం జరుపుకోవటం, శుభ్రం చేసుకోవటం అన్నీ చేస్తాడు వాడు ఉండేవాడు కూడా. కానీ వదిలిపోయేటప్పుడు దాని గురించి ఆలోచన లేకుంటే వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకో, దీన్ని రామాయంగా వదిలేసి వెళ్ళిపోతుంది. అదే నాదనేవాడు ఆ విధంగా వదలలేడుగా. కాబట్టి అన్నీ చేసుకోవచ్చు. సొంత ఇల్లు ఎట్టు పెట్టుకుంటున్నాడు అట్లా పెట్టుకోవచ్చు బాడుగులు. అది వదిలేటప్పుడు దీన్ని అట్ట వదిలేసి వెళ్తాడు, అట్ట వదిలేదానికి రెడీ. వదిలేయాలంటే అట్టండి సొంత ఇల్లు కాదు అనేది జ్ఞాపకం ఉంటే చాలు. ఎప్పుడైనా వదిలేసి వెళ్ళాల్సింది. దీన్నే వదిలేసి వెళ్ళేది గ్యారెంటీ అని తెలిసినాక దీనికి ఉండే పిల్లకాయలు ఆస్తులు పాస్తులు ఇవన్నీ నాయనట్టు అనుకుంటాడు.
ఇదే మంది కాదు అన్నప్పుడు ఇంకా ఈ నాదనే దానికి దానికి ఏం మిగులుతుంది? మిగులుతుంది. బంధాలు ఏముండవు. లేవు బంధాలు అనేటివి లేవు. మనం పెట్టుకున్నాం. ఉన్నాయని అంటాడు కాబట్టి వీడు ఉన్నాయనే వాడికి ఉంటాయి వేరు. అది మనం పెట్టుకున్నాం. విడుదలే మోసం. మోసం అంటే వేరే ఏముండదు. అసలు లేదు మోక్షం అనేది ఏమీ లేదు, బంధం లేదు అసలు. మోక్షమే లేదన్నారు బంధం. అదే బంధమోక్షాలు లేవు. బంధం లేదనుకుంటే మోక్షం, మోక్షం ఉండదనుకుంటే బంధం. బంధం లేదు అంటే మోక్షం, మోక్షం ఉండదంటే బంధం. రెండింటి లింక్. ఒకటి ఉండదంటే రెండోది రెండోది ఉండదంటే అది ఇబ్బందిగా అవుతుంది, ఒకటి లేదంటే సౌకర్యం. ఇది తెలుసుకున్నందువల్ల లాభమేమి నష్టం ఏమంటే రెండు లేదు. ఏది లేదు. లేదని తెలియడమే లాభం. లేదని తెలియటం లాభం, ఉందనుకోవటం బంధం, బంధం నష్టం. నష్టం. అలాంటి ఎవరు ప్రవచనాలు కూడా ప్రవచనాలే గొప్పలు పోస్తుడేది. ప్రవచనాలే కొంపలు ముంచి తినేటన్నారు. ఎవరు రారన్న. ఇంకా బలిపెట్టి చెప్తున్నాం అనమాట అండి. వాడు అర్ధరాత్రిలో పోతా ఉన్నాడు, దారిలో అడుగు వచ్చింది, అడవి దారిలో పోతా ఉన్నాడు. హఠాత్తుగా మబ్బులు కమ్మేసినాయి, మెరుపులు పిడుగులు పండు మొదలు పెట్టినాయి. వాడు మన్నాడు ఉదయాన్నే ఇల్లు చేరినాక డైరీ ఎత్తుకొని రాసినాడు, మరి పలానా వారం నేను అర్ధరాత్రి పోతా ఉంటే ఈ విధంగా జరిగింది అని వాడి అనుభవం వాడు రాసిపోయింది. అది ఇంకొకటి చదివినాడు, ఇంకొకటి చదివి సోమవారం అర్ధరాత్రి అడవిలో పోతూ ఉంటే పిడుగులు మెరుపులు ఇవి వచ్చినాయి అని చదివే వీడు సోమవారం బయలుదేరి అడవిలోకి వెళ్ళాడు అర్ధరాత్రి. పిడుగులు లేదు, మెరుపులు లేదు. అప్పుడు వీడికి సందేహం వచ్చింది, రాసినాడు నిజం రాసినాడు అబద్ధం రాసినాడు. అవును. ఇట్లా శాస్త్రాలు ఇవన్నీ ఇలా గుర్తొచ్చింది. వాళ్ళు అనుభవించింది వాళ్ళు రాసి పెట్టి అటు పెట్టేసిపోయినారు. ఐదోది మనం వాళ్ళు చెప్పినట్టు బయలుదేరి ఎక్కని బయలు పెడతాం. వాళ్ళకి అయ్యేది జరిగింది నిజమే, అది నీకు జరగాలంటే ఆ రోజు జరగాలని లేదు కదా. జరగదు కదా అట్లా. జరగదు. ఎవడో ఏదో ప్రాసెస్ రాసి నేనిట్ట జీవించినందువల్ల ముక్తుడిని అయినాను అని ముగిస్తాడు. అది వాడు నిజమే, వాడు అబద్ధం రాయలేదు. దాన్ని చదివి మనం ఆ మారి జరగలేదంటే జరగలేదు కాబట్టి నేను ముక్తుడి కాదు అని మనం చెప్తాం. ఇప్పుడు ఏల్పూర్ స్వామిలో గోసి పెట్టుకుని 30 ఏళ్ళు ఎవరు కూర్చోగలుగుతారు మాట్లాడకుండా? ఇప్పుడు వారి అనుభవం రాయమంటే అలాగే రాస్తారు కదా, అది నిజమే, అందులో తేడా ఏం లేదు. కానీ మనకు అవ్వదు కదా అప్పుడు. అలాగైతేనే అంత అప్పుడు దూరం పడలేదండి. పట్టయ్య మీరు ఉండరు, మీ తల్లికి మిమ్మల్ని చూపించి ఎవరమ్మా ఆయన అంటే నా కొడుకు అని చెప్తుంది. మీ భార్యకు మిమ్మల్ని చూపించి అడిగితే నా భర్త అంటారు. మీ బిడ్డలకు చూపిస్తే మా తండ్రి అంటాడు. స్నేహితులు చూపిస్తే మా స్నేహితుడు అంటాడు. ఇళ్ళల్లో ఎవరన్నా అబద్ధం చెప్పినారా? అవునండి, నిజాలే. అందరూ నిజమే చెప్పినారు. ఒక్క పట్టయ్య ఒకరికి బిడ్డ కావటం ఏంది, ఒకరికి భర్త కావటం ఏంది, ఒకరికి తండ్రి కావటం ఏంది, ఏదో ఒకటై ఉన్నారు పట్టయ్య అంటే. అవునవును. ఎవరు అబద్ధం చెప్పలేదు,
ఒకడు చెప్పిన దానికి ఇంకొకటి చెప్పిన దానికి సంబంధం. అర్థం కాదు. ఆఖరికి మిమ్మల్ని అడిగితే పట్ట ఎవరిటి నేనే అంటు. అప్పుడు దేవుని గురించి ఎతికి కొసకు తెలియదు ఎవరెట్టి దేవుడు అంటే ఎవరెట్టి దేని అంటే అది అడిగి అయిపోతుంది కోర్సు. ఒక ఊర్లో ఒక క్లబ్ ఉండదట. అది మీరు ఒడి చేతులతో పోతే ఆ గేట్ కాడ మీకు 100 రూపాయలు ఇస్తారు. ఖాళీగా పోయింది కూడా మీరు లోపలికి పోవచ్చు. టైం అయ్యేదాకా పేకాట ఆడుకోవచ్చు. ఒకటికి జేబుల్లో చేతిలో ఉండే 100 దారిపోసుకుంటాడు. ఇంకొకడు 10,000 రూపాయలు ఆటలో సంపాదించుకుంటాడు. ఆ క్లబ్కు ఉండే నియమం ఏమంటే బయట వచ్చేటప్పుడు మొత్తం మీ జోబీలు ఇవన్నీ తనిఖీ చేసి ఎంత ఉండే పెరుక్కుంటారు. 100 రూపాయలు కూడా లేదనుకో వాడిని ఏం చేయరు, వదిలేస్తారు. సంపాదించినాడే 10,000 వాటిని మొత్తం పెట్టుకొని వాడిని కూడా ఒట్టి పెట్టి బయటకు పంపిస్తారు. ఇంకా ఆ మాదిరి జరిగేదానికి లోపల నువ్వు సంపాదిస్తే ఎవడది పోగొట్టుకుంటేవాడు. ఏంటంటే ఎత్తుకొచ్చేటట్టుకుంటే దాని గురించి ఆలోచించేవాడు. అట్లా ఇక్కడ పోగొట్టుకున్నా ఒకటే, పొందినా ఒకటే. అట్లని సంపాదించొద్దు, చేయొద్దు కదా చెప్పేది. సంపాదించుకోండి, లోపల ఆడతారు కదా ఆట. 100 రూపాయలు 1000 రూపాయలు చేసుకోండి, 10,000 చేసుకోండి, తప్పలేదు. గేట్ కాడికి వచ్చేటప్పుడు మొత్తం పేరుకి ఇద్దరిని పెట్టి పంపించేటప్పుడు ఈ సంపాదన వల్ల మీకు వచ్చిన లాభం. మనం చూసేవాళ్ళని చచ్చిపోయే వాళ్ళని చూస్తడం అది ఏం ఎత్తపోతాడు, ఒక్క పైసా అన్న ఎత్తపోతాడు. మరి కనీసం వాడి శరీరాన్ని కూడా వాడు ఎత్తపోతాడు, ఎటు పారేసిపోతాడు. అని తెలిసి ఎంతైతే సంపాదించండి, తప్పు లేదు. ఎట్లయినా ఉంది.